నీ పనుల్లో అత్యధిక విజయం పొందుకోవాలి అంటే నీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఏ పని జరిగించినా ఓడిపోవడం అన్నది జరగదు. ఎందుకంటే పౌలు భక్తుడు కూడా అంటున్నాడు, అత్యధిక విజయం కలుగుతుంది అన్నాడు. కలగవచ్చునేమో అని అనలేదు, కలుగుతుంది, నాకు నా దేవుడు అత్యధిక విజయాన్ని కలుగజేస్తాడని పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. అపవాది ఈ పాపపు లోకంలో నీకు శరీరాశలను లేకపోతే ధనాశలను ఇంకేదైనా ఆశలను కలిగించి నీ హృదయాన్ని గాయపెట్టవచ్చు, బాధ పెట్టవచ్చు. నీ హృదయాన్ని దేవుడి మీద నుంచి తొలగించాలని కూడా అపవాదిగాడు ప్రయత్నం చేయవచ్చు. కానీ నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఎప్పటికీ కూడా అపవాదిగాడిది అపజయమే కలుగుతుంది. ఎందుకు అంటే ఆయన దయగలిగిన బాహువులు నీ మీద ఉంచి నిన్ను ఆశీర్వదిస్తాడు గనక, ఆ ప్రేమ అపవాదిగాడికి తెలియదు గనక నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. గొప్ప విజయాన్ని, అత్యధిక విజయాన్ని నీకు కలుగజేసి నిన్ను ఓదార్చి నీకు తరతరాల వరకు ఉండే సంపదని కలుగజేసే దేవుడు నీకు తోడుగా